ఓట్లు నాకేసి ఓకే దాన్ని 25 ఓట్లు తేడాతో ఓడిపోయానని చెప్పి ఫోర్సిబుల్ గా డిక్లేర్ చేస్తున్నారు. మరి మీరెందుకు దాన్ని క్వశ్చన్ చేశారా కోర్టులో? క్వశ్చన్ చేయటం కాదండి, డే థర్డే నేను రిట్ వేసా. ఓకే ఎలక్షన్ పిటిషన్ అయితే లేట్ అవుద్ది జడ్జిమెంట్ అని చెప్పి రిట్ వేసా. హైకోర్టు ఏమందంటే ఎలక్షన్ కేసు అండి ఇది. జడ్జి గారు ఏమన్నారంటే ఎలక్షన్ కేసు ఎలక్షన్ పిటిషన్ ఫార్మేట్ లో రావాలి మీరు అని రిట్ ని తిరస్కరించారు. ఎలక్షన్ పిటిషన్ వేసా. తర్వాత కరోనా వచ్చింది. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆన్లైన్ కోర్టులని అదని ఇదని అసలు ఆ బెంచే రాలా. నాతో పాటు దాదాపు 15 కేసులు పడి ఎలక్షన్ పిటిషన్ కేసులు. ఏపీలో ఇంతవరకు ఏ కేసు మీద డిసిషన్ రాలా. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. మడకశిరకు సంబంధించి మనం జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులని ఎదురు ఒక అభ్యర్థి వెళ్తే దాన్ని ఫైనల్ గా రూఢీపరిచి 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. కాదు మడకశిరలో జరగలేదు అది, అది వేరే కేసులో జరిగింది. నేనేమంటున్నానంటే అలాగే సాలూరు విషయంలో కూడా ఒక సందర్భంలో జరిగింది. ఒక సందర్భంలో 19లో జరగల. ఈ 2019లో ఇన్ని రకాలుగా ఇబ్బంది పడినాక చాలా రోజులు నేను బాధపడ్డా. తెలుగుదేశానికి అదే 30 సీట్లు వచ్చుంటే 31 బోండావమ్మ, అదే 20 వచ్చుంటే 21 బోండావమ్మ. ఆ 23 మ్యాజిక్ ఫిగర్ రావటం వల్ల 24వ వాడిని బోండావమ్మని ఆపేశారు. అంటే అంత లిప్పక్ మూవ్మెంట్ లో అంతగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే అధికారులు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. 150 సీట్లు డిక్లేర్డ్ అప్పటికి. ఇంకా ఒకటో జనసేన గెలిచింది, ఇంకా ఉన్నది ఒకటే ఒక సీటు. అతనికి ఎందుకు వచ్చిందో ఐడియా లేదా, ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు చెప్పాడేమో, మరి అతను చెప్పాడేమో, ఎవరు చెప్పారో మనకు తెలియదు. అది మన ఇంటర్నల్ ఇష్యూస్ అయ్యి. బట్ 23rd సీట్స్ కే టీడీపీని లిమిట్ చేయాలి అనే కాన్సెప్ట్ లో 24వ వాడైన బోండావమ్మని ఆపేశారు. ఆ పేపర్స్ కొట్టేసిన పేపర్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను కోర్టులో వేసాను, ఒరిజినల్స్ అన్ని కూడా జరిగినాయి. ఇంతవరకు ఏం అవలా. అంటే మీరు ఆల్రెడీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేశారు, గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి బోండావమ్మను విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా మళ్ళీ తిరిగి గెలిపించాలని మీరు ఓట్లు అడుగుతున్నారు. అంటే ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? గెలిపిస్తే ఏం చేస్తారు విజయవాడ సెంట్రల్ ప్రజలకి? డెవలప్మెంట్ కి సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాండ్ అంబాసిడర్ బోండావమ్మ అండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ కింద అండర్గ్రౌండ్ ఆర్యూబీని, రైల్వే అండర్గ్రౌండ్ ఆర్యూబీని నిర్మించా. 1 దేవీనగర్ మధురానగర్ వంతిని పూర్తి చేశా. 2 రైతు బజార్, మోడల్ రైతు బజార్ని ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మోడల్ రైతు బజార్ నా నియోజకవర్గంలోనే ప్రకాష్ నగర్లో కట్టించా. తర్వాత అంతిమయాత్రా భవన్, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంతిమయాత్రా భవన్ అంటే ఎవరన్నా చనిపోయిన వాళ్ళు పిల్లలు విదేశాల్లో ఉంటే వచ్చే వరకు డెడ్ బాడీ అక్కడ భద్రపరిచే విధంగా అంతిమయాత్రా భవన్ కట్టించింది ఈ రాష్ట్రం కాదు, ఈ సదర్న్ స్టేట్స్లోనే బోండావమ్మ ఒకడే. ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొని తర్వాత డబల్ లైన్ ఆర్యూబీ మధురానగర్ టు బిఆర్టీఎస్ రోడ్డు చేసింది బోండావమ్మ. 600 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ రోజు మొత్తం సెంట్రల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చింది బోండావమ్మ. అది ప్రజలకు తెలుసు, నియోజకవర్గానికి తెలుసు, నియోజకవర్గంలో ఇక్కడ స్టాండర్డ్ గా పనిచేసే మీడియాకు తెలుసు. కాబట్టి బోండావమ్మకు వస్తే డెవలప్మెంట్ అవుతుంది. గత 5 ఏళ్లలో నేను ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పా. దాదాపు 20 డివిజన్లో 16 డివిజన్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు పెట్టించా. దాదాపు 6000 స్కూల్ రూమ్స్ కట్టించాను, అదనపు స్కూల్ రూమ్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో. ఇవన్నీ నేను చేసిన డెవలప్మెంట్. నా డెవలప్మెంట్ అక్కడ సాలిడ్ గా కనబడుద్ది, ఏ రోడ్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. అలా చెప్పమానండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు 2019 మల్లాది విష్ణు గారు అభ్యర్థిగా మరి 2019 అలా కాదు, ఎవరన్నా చెప్పొచ్చు. అది రైట్. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కూడా చెప్పొచ్చు మీ 5 సంవత్సరాలు ఇచ్చేసావండి అని. నేను ఒక 15-20 సాలిడ్ గా పర్మనెంట్ స్ట్రక్చర్స్ నేను చేసినటువంటి అసెట్స్ చెప్తా. చెప్పమనండి వాళ్ళని. చెప్పలేరు, చేయలేదు. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాబట్టే కూటమి కట్టి పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయలేకపోతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇవన్నీ ఉట్టి మాటలు, సొల్లు మాటలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటిలో లాగులు వేసినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటములు కడుతుంది. అతను ఇంకా లాగులు కూడా వేసున్నాడు అప్పటికి. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ అని ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా కడుతుంది. కాబట్టి ఇవాళ కొత్తగా తెలుగుదేశం పార్టీకి 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలుసున్నాం. ఇవాళ కూడా మేము బీజేపీ, జనసేన, టీడీపీ మీరు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ప్రతి సభలో ప్రదర్శిస్తున్నారు.
బాబు చంద్రబాబు అంటే ఒక్క పథకం గుర్తురాదని పదే పదే Yes, Point out మంచి చేస్తున్నారు. క్వశ్చన్ వేశారు. నేను చెప్తా జగన్మోహన్ రెడ్డికి సమాధానం. సార్